ఏపీ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా నారా లోకేష్ కి రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గలం విప్పారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాతో పాటు పలు మీడియా ఛానళ్లలో వస్తున్న కథనాలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి కట్టబెడితే తప్పేంటని అన్నారు. ఆయా పార్టీ కార్యక్రమాలకు మనోభావాలు వారికి ఉంటున్నాయన్నారు. వాటిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీలకు ఉంటుందన్నారు. ఇది తన ఒకరి కోరిక మాత్రమే కాదని యావత్తు కార్యకర్తలకు కోరుకుంటున్నారని చెప్పారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వర్మ మాట్లాడారు. కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. అందుకు ముఖ్య కారకుడు నారా లోకేష్ అని, ఇది ప్రతి టీడీపీ కార్యకర్త మాటగా వర్మ చెప్పుకొచ్చారు. కొన్ని ప్రాంతాల నుండి నాయకులు లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కోరుతున్నారని, దీనికి తన మద్దతు కూడా ఉందని బాహాటంగా వర్మ చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ సగం ముగిసిందనే ప్రచారం నుంచి ప్రతి కార్యకర్తకు జోష్ నింపిన ఘనత లోకేష్ అని చెప్పారు. యువగలం పేరుతో 3000 కిలోమీటర్ల దూరం నడిచి ప్రజలకు భరోసాతో పాటు కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చిన ఏకైక నాయకుడు లోకేష్ అని వర్మ గలాన్ని పెంచారు. రాబో కాలంలో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత లోకేష్ పై ఉందని, చంద్రబాబు తర్వాత తరం నాయకుడు లోకేష్ అని, దీనిపై ఎలాంటి అపోహలకు పోవద్దని, ఇది టీడీపీ కార్యకర్తలుగా తామంతా కోరుకుంటున్నామని వర్మ కుండబద్దలు కొట్టారు. ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఆయనకే ఉట్నేమోగా ఇవ్వరు కదా పదవులు. ఇంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే. ప్రతి పార్టీలోని కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే భవిష్యత్ తరం నాయకుడు ఎవరు ఈ పార్టీకి? ఈవేళ నారా లోకేష్ ఇంత గొడ్డి చాకరీ చేస్తే తెలుగుదేశం పార్టీ కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడిన నాయకుడు నారా లోకేష్. చిన్న పిల్లల్ని అడిగితే చెప్తాడు. కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడే ఇప్పుడు ఆయన్ని గుర్తించి ఆయన్ని ఆ స్థానంలో డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చోబెట్టమని తెలుగుదేశం పార్టీ యావత్ రాష్ట్ర కార్యకర్తలు, నాయకుల యొక్క మనోభావాలు. సార్ నిజాయితీగా మాట్లాడతాం. చెప్పండి సార్. మీరు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నారని ప్రశ్న వేస్తున్నారు కదా, అడిగితే తప్పేంటి? ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. సీఎం 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 అంటున్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకో వరదలకి. మరి సీఎం సీఎం అనలేదా రవణకపేటలో? అక్కడ అనలేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల యొక్క కోరిక ఎలా ఉంటుందంటే వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డిని ఎక్కించాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరు ఆ కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా? లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కాదా? అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. సార్ నిజాయితీగా మాట్లాడతాం. చెప్పండి సార్. మీరు